వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి వరుసగా 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. 5,000 మంది అతిథులు ఈ సంబరానికి హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అదనపు బలగాలను రంగంలోకి దించడంతో పాటు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరా సర్వైలెన్స్ పెంచారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ, కమాండో ఫోర్స్ సహా దాదాపు 10,000 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో స్నైపర్స్ ని మోహరించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాము అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉగ్రవాదులు చేసిన దాడిని తిప్పికొట్టి వారికి సరైన బుద్ధి చెప్పడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె భారత ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించింది అన్నారు. देशवासियों नमस्कार। स्वतंत्रता दिवस की पूर्व संध्या पर आप सभी को मैं हार्दिक बधाई देती हूँ। हम सभी के लिए एक गर्व की बात है कि स्वाधीनता दिवस और गणतंत्र दिवस सभी भारतीय उत्साह और उमंग के साथ मनाते हैं। ये दिवस हमें भारतीय होने के गौरव का विशेष स्मरण कराते हैं। 15 अगस्त की तारीख हमारी सामूहिक स्मृति में गहराई से अंकित है। औपनिवेशिक शासन की लंबी अवधि के दौरान देशवासियों की अनेक पीढ़ियों ने ये सपना देखा था कि एक दिन देश स्वाधीन होगा। జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బర్స్ట్ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆకస్మిక వరదల్లో 40 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. కిష్ట్వర్ జిల్లాలోని చోసిటీలో కుండపోత కారణంగా ఒక్కసారిగా మెరుపు వరదలు ముంచెత్తాయి. మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇది. ఇక్కడే యాత్రికులు తమ వాహనాలు ఉంచి కాలినడకన దర్శనానికి వెళ్తారు. ఈ ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ప్రవాహ వేగానికి కమ్యూనిటీ కిచెన్, లంగర్ టెంట్స్ కొట్టుకుపోయాయి. కాసేపటికే పహల్గాంలో మరో క్లౌడ్ బర్స్ట్ సంభవించి బాగ్టూక్, క్రిస్లాన్ ప్రాంతాలను ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తాయి. కశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ కల్లోలంపై కేంద్రం స్పందించింది. బాధితుల్ని ఆదుకుంటాము అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ఫోన్ చేసిన సహాయక చర్యలపై ఆరా తీశారు. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు ఛానల్కు గండిపడ్డంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఇక రాజధాని అమరావతి ప్రాంతమంతా ఒక సముద్రంలా మారిపోయింది. విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒకవైపు కృష్ణానది, మరోవైపు బుడమేరు, బెజవాడ నగర ప్రజల్ని వణికిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణమ్మ ఉగ్ర రూపంతో కిందికి దుముకుతోంది. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు. గత ఏడాది గుంటూరు ఛానల్ కట్టల పనులు నాసిరకంగా చేయడంతోనే గుంటూరు ఛానల్కు గండ్లు పడ్డాయన్నారు పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. పెదకాకాని మండలంలో మునిగిపోయిన వరి పొలాలను అంబటి మురళీకృష్ణ పరిశీలించారు. గుంటూరు ఛానల్ కట్టలు తెగటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు అని, ప్రభుత్వం ఎకరాకి 10,000 తక్షణ ఆర్థిక సాయం చేయాలి అని అన్నారు. ప్రకాశం బరాజ్కి వరద పోటెత్తుతోంది. భారీగా వస్తున్న వరద నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదలుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 5,65,807 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు చేరుతుంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు.
భారీ వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముమ్మిడివరంలో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అన్నవరం వాగు వద్ద వంతెన తెగిపోయి గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూదికొండ వాగు పొంగి రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని 20వ వార్డులో రోడ్డుపై వరి నాట్లు వేసి మహిళలు నిరసన తెలియజేశారు. గ్రామంలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మట్టి రోడ్డుపైనే ప్రయాణిస్తూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారని వాపోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేయాలి అని అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో వినూత్నంగా రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసనను తెలియజేశారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు కాలువలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ సూచించింది. హిమాయత్ సాగర్ జలాశయం నుంచి భారీగా వరద రావడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు సొంత గూడు లేని తాము ఎక్కడికి పోవాలని ముసారంబాగ్ ఏరియాలో మూసీ పక్కన గుడిసెల్లో నివసిస్తున్న పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నదిలో చిక్కుకున్నాడు ఓ వ్యక్తి. బాపుఘాట్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఉధృతంగా ప్రవహిస్తూ ఉండగా చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. మూసీకి వరద పోటెత్తడంతో నదీ సమీపంలో పిఎన్టీ కాలనీ, ఓయూ కాలనీ, ఆఫీసర్స్ కాలనీ, గ్రీన్ సిటీ, జనచైతన్య కాలనీ వాసులను అధికారులు ఖాళీ చేయించారు. వరద తాకిటికి ఇప్పటికే నడుములోతు వరకు ఇళ్లలో వరద నీరు చేరిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తమైన అధికారులు స్థానిక ప్రజల్ని ఖాళీ చేయించారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై పరిశీలన జరిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఓల్డ్ సిటీలోని యాకుత్పుర ముర్గి నాలాను పరిశీలించారు. యాకుత్పుర నాలాలో పేరుకుపోయిన ఒండ్రు మట్టిపై ఆరా తీశారు కమిషనర్. 2 మిషన్లు పెట్టి మొత్తం మట్టి తీసేస్తాము అని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలపై యాకుత్పుర ఎమ్మెల్యే జాఫర్ మిరాజ్ హుసేన్తో పాటు కార్పొరేటర్లు రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్లో భారీ వర్షాలతో నీట మునిగిన కాలనీలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మైసయ్య నగర్, డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, లక్ష్మీ గణపతి కాలనీ, వివేకానంద కాలనీ, మధురానగర్, శివనగర్, సంతోష్ మాత ఆలయాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్ధనపేటలోని ఆకేరువాగు పొంగి పొర్లుతోంది. వరదలతో వర్ధనపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో బొగ్గు గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో పర్యటించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత దంపతులను ఆశీర్వదించారు. వైఎస్ జగన్ రాకతో ఉరవకొండలో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుందని ఎల్లో మీడియాను నిలదీశారు. తప్పుడు రాతలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నిజమైన ఓటర్ను అసలు పోలింగ్ బూత్లోకే పోనివ్వలేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకు లేక ఇంత వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకు మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారు అని ప్రశ్నించారు పేర్ని నాని. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది అన్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారు అని గుర్తు చేశారు. సమాజానికి దిక్సూచిగా ఉండవలసిన పోలీసులు చేసేది ఇదేనా అని ప్రశ్నించారు. కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెడతారనే భయంతోనే ఇది చేశారనేది మీ అంతరాత్మ ఇవాళ ప్రస్ఫుటం అవుతుంది. మీ చేష్టలు, మీ ఆలోచన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా చంద్రబాబు పులివెందుల ఒంటిమిట్లలో చావు తప్పి కన్నులు పట్టపోయే పరిస్థితి రాకుండా ఈ రకంగా పోలీసుల్ని, జిల్లా కలెక్టర్ని, ఎన్నికల కమిషన్ని ఆకట్టుకుని ఈ రకమైనటువంటి తంతు చేశాడు తప్పితే ఇది ఎన్నిక కాదు, ఇది ఎలక్షన్ కాదు. చంద్రబాబు, లోకేష్, ఈసీ, పోలీసులు కలిసి ఉప ఎన్నికలో కుట్రలు చేశారని ఆరోపించారు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. బీహార్ తరహాలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరిగిందన్నారు. బ్యాలెట్ బాక్సులు కాబట్టే ఇలా చేశారని, ఈవీఎంలు అయితే ఎప్పట్లాగే ఎవరికి ఓటేసినా సైకిల్ గుర్తుకే వెళ్లేదన్నారు. కూడా పులివెందుల నుంచి అది కూడా ఆడోళ్ళు, మగోళ్ళందరూ కూడా ఈ పోలీసుల ఏటుకు పారిపోవడం జరిగింది. సో ఇంకా ఆడోళ్ళు వచ్చినా కూడా ఆడోళ్ళను తరిమిన కార్యక్రమం చేయడం జరిగిందనమాట. తరిమేసేసి ఏజెంట్ లేకోకుండానే పులివెందుల ఎలక్షన్ అంతా కూడా జరిపిన పరిస్థితి. బ్యాలెట్ బాక్సులు పెట్టినందువల్లనే ఇంత కష్టం వచ్చింది. ఈవీఎంలు అయితే ఇంత కష్టం ఉండదు తెలుగుదేశం పార్టీకి. ఆ చిప్ ప్రోగ్రామింగే అనమాట. ఎవరికి ఓటేసినా సైకిల్కి పడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసు ఏపీ హైకోర్టు విచారించింది. అనంతపురం పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 18న తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది. భద్రత కల్పించాలి అని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మద్యం అక్రమ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో కలిశారు. ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తిగత కక్షలతోనే మిథున్ రెడ్డిని జైలు పాలు చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కొద్ది రోజులు అంటే కొద్ది సంవత్సరాల ముందుకు వెళ్తే ఆనాటి రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వానికి ఈనాటి రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వానికి తేడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజైతే వ్యక్తిగతమైనటువంటి కక్షలో కావేశాలకి ఎక్కడ అవకాశం లేదు. కానీ నాడు అతి చిన్నదానికి కూడా ఏదో రకంగా కేసులు ఇరికించి జైల్లో పెట్టడం అనేది ఒక అలవాటుగా పరిణమించింది. ఇక్కడ రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే శిరీష అక్రమాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. అడుగడుగున అవినీతికి పాల్పడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరీష అవినీతి భాగోతాలను ఆధారాలతో సహా నిరూపిస్తాను అన్నారు. టైం, ప్లేస్ చెబితే పూర్తి ఆధారాలతో వస్తాను అని చర్చకు సిద్ధమా అని శిరీషకు సవాలు విసిరారు నాగులపల్లి ధనలక్ష్మి. నువ్వు నిజంగా ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడిన దానివైతే ప్లేస్ చెప్పు, టైం చెప్పు, ఎక్కడో ఏంటో నువ్వే చెప్పు, నేను వస్తా. నీ అవినీతి మొత్తం చిట్ట పట్టుకొని వస్తా. స్పీకర్ ఫార్మేట్ పెట్టుకొని నువ్వురా. ఎందుకంటే నిరూపిస్తే నువ్వు రాజీనామా చేస్తున్నావు కదా, నువ్వు ఎంత అవినీతి చేస్తావు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర నువ్వు లంచం తీసుకున్న ప్రతి ఒక్క పనికి కూడా
అందరూ మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని తీసుకొచ్చి మనుషుల్నే నువ్వు ముందు నిలబెట్టి నువ్వు చేసినట్టు అన్యాయాలు అరాచకాలు నేను నిరూపిస్తాను. వరంగల్ జిల్లా సంగ్యం మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. షాపూర్, లోహిత, రామచంద్రాపురం గ్రామాల మీదుగా బస్ సర్వీసులను ప్రారంభించారు. స్వయంగా బస్ నడిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గ్రామాల మీదుగా బస్ సర్వీసులను నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. అన్ని గ్రామాలకు ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. హైదరాబాద్లో మరోసారి నాటు తుపాకీ విక్రయాలు కలకలం రేపింది. అక్రమంగా నాటు తుపాకులను అమ్ముతున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్లోని ఫ్యాక్టరీలో హమాలీగా పనిచేస్తూ నాటు తుపాకీలు విక్రయిస్తున్నాడు నిందితుడు. తిరుమలలో దొంగలు బీభత్సం సృష్టించారు. తమిళనాడుకు చెందిన కారులో చోరీకి పాల్పడ్డారు దొంగలు. నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద కారు అద్దాలు పగలగొట్టి సుమారు 40 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. జరిగిన ఘటనపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. సినీ కార్మికుల వేతనాల పెంపు సమ్మె 11వ రోజుకు చేరింది. బుధవారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్తో ఫెడరేషన్ చర్చలు విఫలమవడంతో ఈ రోజు మరోసారి ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన 13 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సినీ కార్మికుల మనుగడ కోసం మా యూనియన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటాము అని సినీ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు తెలిపారు. ఈసారి కరెక్ట్ నిర్ణయం వారు తీసుకోకపోతే మా నిర్ణయం చాలా పటిష్టంగా ఉంటుందండి. మేము ఏమైతే అడిగామో, మా 30% ఏమైతే అడిగామో, ముందు నుంచి దేని మీద అయితే ఉన్నామో వారో నెంబర్ చెప్పారు కదండి, అది క్లోజ్ చేయకపోతే మాకు అనుకున్నట్లుగా మాకు రావాల్సింది ఏదైతే ఉందో అంతేనండి. ఎక్కువ డిమాండ్స్ చేసినా ఎవరు ఇవ్వరండి. ఆ డిమాండ్లో ఏవైతే మా పర్సంటేజ్ ఉందో న్యాయబద్ధమైన పర్సంటేజ్ ఇస్తే తప్పకుండా వెంటనే పనిలోకి వెళ్తామండి. అట్లా కాని పక్షంలో మా కార్యాచరణ మీకు వెంటనే ఫస్ట్ మీకే తెలియజేస్తాం. జాతీయ వార్తలు చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు కేంద్రం అవార్డులను ప్రకటించింది. 16 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి వారి ధైర్య సాహసాలు, అజేయమైన ధైర్యం, విధి పట్ల అంకిత భావానికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పథకాలను ప్రకటించింది. ఈ సైనికులందరూ పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. 4 ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఉత్తమ యుద్ధ సేవా పథకాన్ని ప్రదానం చేయనున్నారు. ఆర్మీలోని 4 సైనికులకు కీర్తి చక్ర, 8 మంది అధికారులకు శౌర్య చక్రను ప్రదానం చేయనున్నారు. 13 మంది ఎయిర్ ఫోర్స్ అధికారులకు ప్రతిష్టాత్మక యుద్ధ సేవా పథకాలను ప్రకటించారు. మరో 9 మందికి వీర్ చక్ర అవార్డులను ప్రకటించింది కేంద్రం. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల పేర్లు ప్రకటించాలని ఈసీని ఆదేశించింది. బీహార్ ఎస్ఐఆర్లో మొత్తం 65 లక్షల ఓట్లు తొలగించినట్టు ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. అయితే ఈ 65 లక్షల ఓటర్ల పేర్లను వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. ఈ ఓట్లు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో 48 గంటల్లో పూర్తి వివరాలు తెలపాలని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ డిమాండ్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పహల్గాంలో జరిగిన ఘోరాన్ని విస్మరించలేమో అని వ్యాఖ్యానించింది సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి అంటూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని గుర్తు చేస్తూ కీలక కామెంట్స్ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి. గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీధి కుక్కల తరలింపు వివాదంపై మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుపై త్రిసభ్య ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శునకాల సంతతి నియంత్రణ చర్యలు అమలు చేయకపోవడమే ఈ సమస్యకు కారణంగా మారిందని పేర్కొంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలన్నింటినీ దూరంగా ఉన్న షెల్టర్లకు తరలించాలన్న ఆదేశంపై తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం కావడంతో మరోసారి విచారణ చేపట్టింది. పార్లమెంటు నిబంధనలు, చట్టాలు రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని, స్థానిక అధికారుల బాధ్యతారాహిత్యమే సమస్యకు కారణమని అసహనం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించిన మహిళా ఎమ్మెల్యే పూజా పాల్కు సమాజ్వాదీ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న యూపీ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై జరిగిన మారథాన్ డిబేట్లో మాట్లాడారు ఎమ్మెల్యే పూజాపాల్. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ ను సమాధి చేసిన యోగి ప్రభుత్వం తనతో పాటు అనేక మంది మహిళా బాధితులకు న్యాయం చేసింది అన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోంది అని కితాబిచ్చారు. అయితే తెల్లారేసరికి ఎమ్మెల్యే పూజాపాల్ పై ఎస్పీ అధిష్టానం వేటు వేసింది. కన్నడ స్టార్ హీరో దర్శన్ ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. దర్శన్ ను బెంగళూరులోని అతడి నివాసంలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని బళ్ళారి జైలుకు తరలించనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దర్శన్ కు గతేడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో ఉదయం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. దర్శన్ బెయిల్ రద్దు చేసింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రష్యాకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు అమెరికా ప్రెసిడెంట్. ఉక్రెయిన్పై పుతిన్ దండయాత్రను ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అలస్కాలో పుతిన్తో భేటీ కానున్న సమయంలోనే పుతిన్ని హెచ్చరిస్తూ ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. జర్మనీ రాజధాని బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్ట్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంయుక్తంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల అగ్రనేతలతో వర్చువల్గా భేటీ అయిన ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. యుద్ధాన్ని ఆపకపోతే రెండో దఫా ఆంక్షలను విధించాల్సి వస్తుందన్నారు ట్రంప్. పాకిస్తాన్ స్వాతంత్ర సంబరాల్లో కాల్పుల మోత మోగింది. కరాచీ నగర వ్యాప్తంగా అనేక చోట్ల గన్ ఫైర్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సెలబ్రిటీ ఫైరింగ్లో 3 చనిపోగా 64 మంది గాయపడ్డారు. అజీజాబాద్లో బుల్లెట్ తగిలి 8 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోగా కోరంగి ప్రాంతంలో ఓ వృద్ధుడు చనిపోయాడు. ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 20 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్టు కరాచీ పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పాక్లో ప్రత్యేక సందర్భాల్లో తుపాకులు చేతపట్టి గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టించడం సర్వసాధారణం. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. రేపు అమెరికా, రష్యా అధ్యక్షుల భేటీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో 57 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 80,597 వద్ద స్థిరపడింది. ఇక 11 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 24,631 వద్ద ముగిసింది. బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. 3 రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. రేటు పెరగకపోవడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,01,350 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 92,900గా ఉంది. వెండి ధర మాత్రం ఈ రోజు పెరిగింది. కిలో వెండి 1000 రూపాయలు పెరిగి 1,26,000కు చేరింది. టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమెరికాలో 1,21,000కు పైగా వాహనాలను రీకాల్ చేయబోతోంది. కారు సస్పెన్షన్లో లోపమే ఇందుకు కారణమని తెలుస్తుంది. ఈ రీకాల్లో రేంజ్ రోవర్ స్పోర్ట్స్ వంటి మోడల్స్ ఉన్నాయి. కంపెనీ సాంకేతిక నిపుణులు ఈ వాహనాలను తనిఖీ చేసి ఉచితంగా లోపాలను సవరించనున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ నరాలు తెగిపోయే ఉత్కంఠ. ఆసియా కప్ 2025 ద్వారా దాయాదుల మ్యాచ్కు తెరలేవనుంది. ఫ్యాన్స్ మొత్తం ఈ మ్యాచ్ కోసం కోటి కళ్లతో ఎదురు చూస్తుంటే పాకిస్తాన్ మాజీ ఆటగాడు బసిత్ అలీ మాత్రం టీమిండియాను ప్రాధేయపడుతున్నారు. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ ఆడొద్దని, లేదంటే తమ జట్టు ఘోర పరాజయం మూటగట్టుకోవడం ఖాయమని ఒక యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు. అందుకే పాక్తో మ్యాచ్ ఆడకూడదని టీమిండియాను కోరుతున్నానన్నాడు బసిత్ అలీ. గ్రౌండ్లో హద్దు మీరి ఆపై ఐసీసీ ఆగ్రహానికి గురయ్యే క్రికెటర్ల సంఖ్య ఎక్కువవుతుంది. తాజాగా దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాస్టర్ రిఫరీతో పాటు ఐసీసీ కోపానికి బలయ్యాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ను అవుట్ చేశాక దురుసుగా సెండ్ ఆఫ్ ఇవ్వడంతో అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.